రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ఈరోజు సిఎస్ఐ ఆహ్వానిక ప్రకారము స్త్రీల ఆదివారాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు అంశము స్త్రీల సమాజంలో పండుగగా ఒక వేడుకగా చేసుకొనుట అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇలాంటి శుభ సందర్భములో స్త్రీలను చూసినట్లయితే అన్ని విధాలుగా అణచివేయబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. పురుష ఆధిక్యత ఎక్కువ, మరి స్త్రీలను తక్కువ చూడడం అనేది జరుగుతూ ఉంది. అలాంటి సమయాలలో దేవుడు పురుషులను స్త్రీలను సమానంగా సృష్టించారు. పురుషులు స్త్రీలు దేవుని పోలికలో సృష్టింపబడి ఉన్నారు. అయితే దేవుడు స్త్రీలను ఏ విధంగా వాడుకున్నాడు అనేది మనం చూస్తే, పాత నిబంధనలోను దేవుడు స్త్రీలను తన పరిచర్యలో దేవుడు వాడుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు స్త్రీలకు కూడా ప్రాముఖ్యతనిస్తూ దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించుటకు స్త్రీలను పాలి భాగస్థులుగా చేసి ఉన్నారు. అందుకే మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు 4వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఏం పేరు ఆ స్త్రీ పేరు? ఏం పేరు? దెబోరా. దెబోరా అనేటువంటి ఒక స్త్రీ. ఈ స్త్రీ 4వ న్యాయాధిపతిగా, అలాగే ఒక ప్రవక్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా దేవుని యొక్క పరిచర్యలో ఏ విధముగా తాను ముందుకు వెళ్ళినది అనే విషయాన్ని మనము చదవగా విని ఉన్నాము. ఈ దెబోరా అనే పేరుకు అర్థము తేనెతీగ అని అర్థము. తేనెతీగ మనందరికీ తెలుసు కదా. దాన్ని ఏ విధంగానైతే ముట్టుకుంటే మనం అది చూడండి, మన వెంట పడినట్లయితే కుడితే వాస్తూ ఉంటాయి, వాపులు, చాలా వాపులు వస్తూనే ఉంటాయి. అలాంటి అంటే దెబోరా అంటే ఏమనకపోతే ఏమనవు అవి కదా, ఏమన్నా అంటేనే అవి మన వెంబడి పడి మనల్ని హాని కలగజేస్తూ ఉంటాయి. అయితే ఈ దెబోరాను మనము చూసినట్లయితే ఈ దెబోరా మరి ఏమైనా లబ్బిదోపునకు భార్యగా తాను ఉన్నటువంటి సమయంలో ఈ ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా నలిగిపోతూ ఉన్నారు. కానాను దేశంలో ఉన్నటువంటి యాబీన్ అనేటువంటి రాజు చేత చిత్రహింసలకు, బాధలకు గురి చేయబడుతున్నటువంటి సమయాలలో ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నటువంటి ఆ యొక్క దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. ఏంటి ఆ యొక్క ప్రవచనము? ఈ రాజు యొక్క సేనాధిపతి సిసెరా. ఈ సిసెరాకు 900 రథములు ఉన్నవి, చాలా మంది సైన్యం అతని దగ్గర ఉన్నవి. కాబట్టి ఒక స్త్రీ చేత వీరిని హతము చేస్తాను అనేటువంటి ప్రవచనము దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ ప్రవచనము ఒక స్త్రీ ద్వారా నెరవేరింది. ఆ స్త్రీయే దెబోరా. ఈ దెబోరా ఏమి చేసింది చూస్తే, బారాకును పిలిచినది. బారాకును పిలిచి, ఇదిగో సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, సిసెరా సైన్యాన్ని దేవుడు నా చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు నఫ్తాలి జెబుల్లో ఉన్నటువంటి వారిని 10,000 మందిని సైన్యమును నీవు ఏర్పాటు చేయము. మనము వెళ్ళి వారిని జయించుదాము అని ఈ యొక్క బారూకుకు చెప్పినప్పుడు బారూకు ఏమన్నాడు? నేను వెళ్ళను, నువ్వు వస్తేనే నేను వెళతాను అంటే. చూడు, ఆ యొక్క దెబోరా తర్వాత ఏమంది? నేను కూడా నీతో పాటు వస్తాను అని అంది. అంతకుముందు చూస్తే
సరళ వృక్షము కింద ఉండి అనేకులకు న్యాయ తీర్పు తీర్చింది. అనేక మంది సమస్యలను పరిష్కరించింది. ఈ సమస్యను కూడా తను పరిష్కరించి బారాకుతో తిరిగి ప్రయాణమై వెళ్ళడానికి సంసిద్ధమై తను వెళ్ళినటువంటి సమయంలో ఆ సిసెర సైన్యం అంతా కూడా ఎదురు వస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఈ దెబోరా, ఈ యొక్క బారుకు, అలాగే వీరి దగ్గర ఉన్నటువంటి వారందరిని కూడా జయించారు. ఆ జయముతో చూడండి, వాళ్ళ దగ్గర ఏమి అంతగా ఆయుధాలు లేకపోయినప్పటికీ దెబోరాకు ఏమి ఉంది? విశ్వాసం ఉంది. దేవుని నమ్మింది, దేవుని ప్రార్థన చేసింది. ఆ విశ్వాసముతోనే, దేవుడిచ్చిన వాగ్దానముతోనే తాను వెళ్ళి సిసెర సైన్యం అంతటిని కూడా హతము చేసినది. అప్పుడు ఈ సిసెర ఒక్కడు మిగిలి పారిపోతున్నాడు. పారిపోయాడు. ఇక నేను నా వల్ల బ్రతకడం నా వల్ల కాదు, తప్పించుకోవడం కష్టం అనుకొని పరిగెత్తు గుహ దిగి తాను వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడు? ఒక గుడారంలో దాక్కున్నాడు. ఒక గుడారంలోకి వెళ్ళాడు. ఎందుకు ఆ గుడారానికి వెళ్ళారంటే ఆ గుడారము వీరికి బంధువు సమాధానం ఉంది కాబట్టి గుడారానికి కనుక వెళితే నాకు ఏమి కాదు అనుకున్నాడు. ఆ గుడారానికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇయ్యి అన్నాడు. అంటే ఆమె ఏమిచ్చింది? ఆమె నీళ్లకు బదులు పాల పుట్టించింది. ఆ పాలు ఇవ్వగానే ఈ సిసెర పాలు తాగాడు. పాలు తాగగానే ఏమవుతుంది? మొత్తం వస్తుంది, నిద్ర వస్తుంది. అట్లనే ఆ నిద్ర వచ్చింది. ఆ గొంగలి కప్పుకున్నాడు, పడుకున్నాడు. చెప్పిన అమ్మ ఇక్కడికి ఎవరైనా వస్తే ఇక్కడికి ఎవ్వరు రాలేదని చెప్పు అని ఆమెకు చెప్పి తాను నిద్రపోయాడు. ఇక ఆ స్త్రీ ఏం చేస్తున్నది? ఆ స్త్రీ గుడారానికి ఉన్నటువంటి మేకు సుత్తె తీసుకొని సిసెర యొక్క ఈ తల కొట్టి అతన్ని చంపేసింది. అప్పటికి దెబోరా వాళ్ళు వచ్చే వరకు అతను చనిపోయి ఉన్నాడు. అంటే ఒక స్త్రీ చేతికి నిన్ను అప్పగిస్తా అనే ప్రవచనము ఇక్కడ నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనే దెబోరా ఒక ధైర్యవంతురాలు, ఒక భక్తి మంతురాలు, ఒక ప్రవక్త. చూడండి, తను ఏ విధంగానైతే ఇజ్రాయేల్ ప్రజలను రక్షించింది. ఈ కానాను దేశ రాజు నుండి, ఈ యొక్క సేనాధిపతి అయినటువంటి సిసెర నుండి, విపత్తుల నుండి 20 సంవత్సరాలుగా పడినటువంటి ఆ బాధల విముక్తి నుండి దెబోరా ఇజ్రాయేల్ ప్రజలను విడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకే స్త్రీని దేవుడు గొప్పగా పరిచర్యలో వాడుకున్నాడు. సువార్త పాఠంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా స్త్రీలకు చాలా ప్రాముఖ్యత, విలువ ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ఉన్నటువంటి సమయంలో కూడా యూదా మతములో స్త్రీలకు గౌరవము లేదు. స్త్రీలకు ఆ ప్రార్థన స్థలాలలో పురుషులతో పాటు కూర్చునే అటువంటి అవకాశము వారికి లేదు. అన్ని రంగాలలో వారు రానిచ్చేటువంటి వారు కానే కాదు. స్త్రీలను ఒక వస్తువుగా, ఒక తక్కువ చూపు, అగౌరవము, ఒక ఇంటికే పరిమితం, ఒక ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే పనులన్నీ కూడా చేయాలి, బయటికి రాకూడదు అన్నటువంటి విషయాలలో అనేక విధాలుగా ఈ పురుష ఆధిక్యత వల్ల స్త్రీలను అణచివేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చి ఉన్నాడు. స్త్రీలకు పేరు ప్రఖ్యాతలు వచ్చే విధముగా 12 మంది శిష్యులతో పాటు స్త్రీలను కూడా యేసు ప్రభు ఎన్నుకోవడము మనం అక్కడ చూస్తున్నాము. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయాలలో ఇదిగో ఆ యొక్క శిష్యులతో పాటు స్త్రీలను కూడా ప్రభు ఎన్నుకున్నాడు. అందులో ప్రధానమైనటువంటి 3 వ్యక్తులు మనకు కనబడడము మనం అక్కడ చూస్తూ ఉన్నాము. 3 వ్యక్తులు లూకా సువార్త 8వ అధ్యాయము
2వ వచనం మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నారు. చదవండి. 12 మంది శిష్యులలో అపవిత్రాత్మల నుండి వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యాలు, ఈ యొక్క మగ్దలను మరియా ఒక దయ్యం కాదు, 2 దయ్యాలు కాదు, 7 దయ్యాల చేత పీడింపబడ్డది. చాలా బాధపడింది. ఆ 7 దయ్యాల నుండి విడుదల పొందుకున్నటువంటి ఈ మగ్దలను మరియా యేసు ప్రభువుని అనుసరించింది. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య యోహన్నయు సుసన్నయు. చూడండి, ఇక్కడ మగ్దలన మరియా, యోహన్నయు, సుసన్న, ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో పాలి భాగస్తులయ్యారు. అంటే తమ సొంత డబ్బు యేసుక్రీస్తు కొరకు, పరిచర్య కొరకు వారు ఖర్చు పెట్టారు. అలాగే పనులు చేశారు. సహకారాన్ని, సహాయాన్ని వారు అందించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. కనుక ఒక స్త్రీ దేవుని యొక్క పరిచర్య చేయాలి అని చెప్పేసి తాను ఆశపడ్డది. కానీ స్త్రీ కాబట్టి మరి పరిచర్య చేయాలంటే చాలా కష్టం అని అనుకున్నది. అయితే వారి యొక్క చర్చి అయ్యగారు క్యాసెట్ వేసుకొని మరి ప్రార్థనలు చేస్తూ ఆరాధన జరిపిస్తున్నటువంటి సమయంలో తనకు ఒక ఆశ కలిగినది. ఏ ఆశ అంటే, నేను అయ్యగారికి క్యాసెట్ నేను పుట్టియాలి అని చెప్పేసి తాను అనుకున్నది. అనుకొని అయ్యగారిని తర్వాత చర్చ అంతా అయిపోయిన తర్వాత అడిగింది, మీరు వేసుకునే క్యాసెట్ ఎంత అవుతుంది అని అడిగింది. అంటే అయ్యగారు ఎందుకమ్మా అని చెప్పేసి అంటే, నాకేదో తలంపు వస్తుంది, నాకు ఏదో ప్రేరణ నాకు కలుగుతుంది, మీరు వేసుకునే ఆ యొక్క క్యాసెట్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా, కాబట్టి ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పినప్పుడు, క్లాత్కు ఒక 1500, 2000 క్లాత్కి అవుతుంది, కుట్టిస్తేనో ఒక 1500 అవుతాయి, అంటే ఒక 3000 రూపాయలు అవుతాయమ్మా అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆమె ఏమంది అంటే విషయం కుడుతుంది అన్నమాట ఆమె. కాబట్టి అయ్యగారు మీ కొలతలు నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ అయ్యగారు కొలతలు ఇచ్చినప్పుడు ఆమె ఆ కొలతలు తీసుకొని వెళ్ళి అయ్యగారికి ఇలాంటి తెల్లని చొక్కా అయినటువంటి ఆ క్యాసెట్ తన డబ్బులతో కొట్టి తీసుకొని వచ్చి అయ్యగారికి ఇస్తూ, అయ్యగారికి ఇదిగో మీరు కానుక తీసుకోనండి, మీరు యొక్క క్యాసెట్ వేసుకొని ఎక్కడెక్కడైతే మీరు సువార్తను ప్రకటిస్తారు, ఏ స్థలాలకైతే వెళుతారో అక్కడికి నేను వెళ్ళి సువార్తను ప్రకటించలేను, కానీ నేను ఇచ్చే ఈ యొక్క క్యాసెట్ ద్వారా సువార్త ఈ రీతిగా వేరే వేరే గ్రామాలకు, వేరే వేరే ప్రాంతాలకు వెళుతుంది, నా ద్వారా సువార్త అందుతుంది అని తాను సంతోషంగా చెప్పగలిగినది. ప్రియమైనటువంటి దేవుని యొక్క విధానం అంటే స్త్రీలు ఈరోజు పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్నారు. పురుషులు చాలా సేవలో కొంచెం వెనుకబాటు వేస్తున్నారు. స్త్రీలు ఇంకా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో మనము చూసినట్లయితే ఏ చర్చిలో చూసినా స్త్రీలే ఎక్కువగా కనబడతారు. అంటే దేవుని మీద ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉన్నది? స్త్రీలకా పురుషులకా? స్త్రీలకే. భయం ఎవరికి ఉన్నది? స్త్రీలకే. భక్తి ఎవరికి ఉంది? స్త్రీలకే. ఆ మందిరంలో పనిచేయాలని ఎవరు చేస్తున్నారు? స్త్రీలే చేస్తున్నారు. కాబట్టి స్త్రీలు ధన్యులు. నిజంగా మీరందరూ కూడా ధన్యులు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా దేవుడు మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కృప చూపేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఈ దెబోరాను దేవుడు దీవించి ఆ దెబోరాకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధముగా చేసి ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే మన భారత దేశంలో కూడా స్త్రీలు అన్ని విధాలుగా అణచివేయబడే వారిగా ఉండేవారు. 1980 వరకు కూడా స్త్రీలు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళే కాదు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కాదు, వారు అన్ని విషయాలు ఇంట్లోనే ఉండేటువంటి వారు. కానీ అప్పటికిప్పటికి చూస్తే చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాలలో ఉంటున్నారు. ప్రతి ఉద్యోగంలో
స్త్రీలు ఉంటున్నారు. ఈ యొక్క అన్ని ఉద్యోగాలలో కూడా స్త్రీలకు రావాల్సిన కోటాల వారికి ఉద్యోగాలు వారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి స్త్రీలు అంటే ఆ వంట పని ఇంటి పనే కాదు, అన్ని రంగాల్లో మేము కూడా రాణించగలుగుతున్నారు. వారికి గౌరవము, మర్యాద, పేరు ప్రఖ్యాతలు వారికి కూడా కలుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ స్త్రీలను కూడా చాలా రకరకాలుగా మనం చూస్తే మానభంగాలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, నిందలు జరుగుతున్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. అయితే అవన్నీ ఎదుర్కొనే శక్తి కావాలి, అవన్నిటి భరించేటువంటి శక్తి కావాలి. అన్నిటిలో నుండి మీరు విడుదల పొందుకొని ముందుకు సాగాలి. ఎవరిలాగా? దెబోరాలాగా. ఒక దెబోరాలాగా ధైర్యం కలిగి అన్నిటి ఎదిరించేవారిగా ఉండాలి. ఎవరినైనా న్యాయం కొరకు, ధర్మం కొరకు, సత్యం కొరకు, నీతి కొరకు ఒక దెబోరా వలె నిలబడి జయించగలటువంటి స్త్రీలుగా ఉండాలి. అట్టి కృప, అంటే ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.